బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 4 రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువన భారీ వానలతో గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఒక్కొక్క ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుకుంటోంది. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. ఇన్ఫ్లో 1,75,000 క్యూసెక్కులు ప్రవాహం వస్తుంది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం క్రమక్రమంగా పూర్తి స్థాయికి చేరుకుంటుంది. శ్రీరామ్ గరిష్ట నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,076 అడుగుల వద్ద ఉన్నది. ఇక నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు, ఇప్పుడు 56 టీఎంసీలకు చేరుకుంది నీటి మట్టం. గత 4 రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువన భారీ వానలతో గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఒక్కొక్క ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. ఇన్ఫ్లో 1,75,000 క్యూసెక్కులు ప్రవాహం వస్తుంది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం క్రమక్రమంగా పూర్తి స్థాయికి చేరుకుంటుంది. శ్రీరామ్ సాగర్ గరిష్ట నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1,076 అడుగుల వద్ద ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ఇప్పుడు 56 టీఎంసీల వద్ద చేరుకుంది నీటి మట్టం. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు గత 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి నిజామాబాద్ జిల్లా పూర్తిగా వరదలు వంకలు పొర్లిపోతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ ఉత్తర తెలంగాణ వరప్రధాని అయినటువంటి శ్రీరామ్ సాగర్లోకి వరద నీరు పోటెత్తిందని చెప్పవచ్చు. గోదావరి ఎగువన ఉన్నటువంటి మహారాష్ట్రలో వర్షాలు అధికంగా కురవడంతో ప్రాజెక్టులోకి 1,00,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. అయితే దీంతో గత 20 గంటల్లో ప్రాజెక్టులోకి 4.8 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం 60 టీఎంసీల నీటి నిల్వతో ఎస్ఆర్ఎస్పీ జలకళ సంతరించుకుందని చెప్పవచ్చు. అయితే దీంతో ఆయకట్టు రైతులు పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ఒక నెల రోజుల ముందే వర్షాలు కురవాల్సింది. అయితే ఒక నెల తర్వాత కూడా వర్షాలు కురవడంతో రైతులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రైతులు ఇటు తమ పంట పొలాల పంట పనుల్లోకి నిమగ్నమైన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే నిజామాబాద్ జిల్లా ముక్కోల్ మండలం పోచారం గ్రామంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జూన్ నెలలో ఏడాదిని తలపించిన గోదావరి ప్రవాహ ప్రాంతం ప్రస్తుతం జలకళ సంతరించుకుందని చెప్పవచ్చు. శ్రీరామ్ సాగర్ ఎగువ ప్రాంతంలోని గైక్వాడ్ బాబ్లీ మధ్య భారీ వర్షాలు కురవడంతో మహారాష్ట్రలోని విష్ణుపురి బాలయ్య అదూర జలాశయాలని పూర్తిగా నీటితో నిండిపోయాయి. దీంతో గోదావరి జలాలు పరుగులు పెడుతూ ఎస్ఆర్ఎస్పీలోకి వచ్చి చేరుతున్న పరిస్థితి మొత్తానికి స్పష్టంగా చూడవచ్చు. అయితే ప్రాజెక్టులోకి 1,00,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరింది. అయితే ఎస్ఆర్ఎస్పీ పూర్తి స్థాయి నీటి పటం చూసుకున్నట్లయితే 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,082 అడుగులకు చేరిందని చెప్పవచ్చు. అయితే నీటి సామర్థ్యం 90.3 టీఎంసీలు కాగా ప్రస్తుతం 60 టీఎంసీల నీరు ఉంది. అయితే ఇంట్లో మాత్రం 39 క్యూసెక్ల నీరుగా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజాం సాగర్ ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గత 2 రోజుల్లో కురిసిన వర్షాలకు మొత్తం జలకళ సంతరించుకొని చెప్పొచ్చు. మరికొన్ని ఇలాగే వర్షాలు కొనసాగితే మాత్రం పూర్తిగా నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజశేఖర్, మరికొన్ని రోజులు వర్షాలు ఉన్న నేపథ్యంలో నీటి ప్రవాహం మరింత పెరిగి ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు, హెచ్చరికలు ఏమైనా అధికారులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందా? అవును, ఖచ్చితంగా చెప్పవచ్చు. మొన్ననే జిల్లా కలెక్టర్ కూడా మాట్లాడుతూ కొన్ని రోజుల కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు పూర్తిగా అన్ని లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పీ ప్రవాహ ప్రాంతమైనటువంటి లోతట్టు ప్రాంతాలు కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి, అవసరమైతే అక్కడ నుండి ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు కూడా వెళ్ళాలని చెప్పి కూడా ఇటు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. మరోవైపు కూడా ఎలాంటి సంఘటన జరిగినప్పటికీ కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రాజశేఖర్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.